రేపు భోగి రోజు పూజ గదిలో ఈ ఆకును గనుక పెట్టినట్లయితే మీ ఇంటిలో ఉన్నటువంటి దరిద్రం, మీ జీవితంలో ఉన్న దరిద్రం అంతా కూడా పోయి కుబేరులవుతారండి. ఈ ఆకును రేపు భోగి రోజున పూజ గదిలో గనక పెట్టినట్లయితే మీకు సకల సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఈ ఆకు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ కూడా తొలగిస్తుంది. మీ జీవితానికి మంచి వెలుగును ప్రసాదిస్తుంది. ఈ ఒక్క ఆకును మీరు పూజ గదిలో కనుక పెట్టుకున్నట్లయితే మీకు సకల దేవతానుగ్రహం కలుగుతుందని చెప్పి పండితులు చెప్తున్నారండి. భోగి పండుగను మనం పైన ఉన్నటువంటి చెడును, మనలో ఉన్న చెడును తొలగించుకోవడానికి చేసుకుంటూ ఉంటాము. ఈరోజు సూర్య భగవానుడిని లేకపోతే లక్ష్మీనారాయణుని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మనలో ఉన్నటువంటి ప్రతికూల శక్తిని వదిలించుకోవడానికి మరియు మోక్షం వైపుకు మనస్సును మరణించుకోవడానికి, జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి భోగి ఒక పుణ్య దినము. ఈ భోగి రోజున వేసేటువంటి భోగి మంటలు మనలోని అంధకారాన్ని తొలగిస్తూ ఉంటాయి. మన జీవితాన్ని వెలుగును ప్రసాదిస్తూ ఉంటాయి. భోగి రోజున చేసేటువంటి ప్రతి పనికి ఒక కారణం ఉంటుందండి. భోగి మంటలు వేయడానికి, భోగి పళ్ళను పిల్లల పైన పోయడానికి చాలా కారణాలు ఉన్నాయండి. అయితే మీ జీవితంలో ఉన్నటువంటి చీకట్లను తరిమికొట్టి, మీ జీవితంలో ఉన్నటువంటి వెలుగును ప్రసాదించటానికి అనుకుంటే, భోగి రోజున రేపు పూజ గదిలో మీరు ఖచ్చితంగా ఈ ఆకును పెట్టాలండి. ఇంతకీ రేపు భోగి రోజున పూజ గదిలో ఏ ఆకును పెట్టాలో మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. అంతకంటే ముందు మీకు ఈ వీడియో క్లియర్‌గా వింటేనే అంతా అర్థమవుతుందండి. హ్మ్. ఇంకా కొత్త సంవత్సరం మొదటి నెలలో ప్రారంభమయ్యేటువంటి అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ కదండీ! ఈ సంక్రాంతి పండుగకు వచ్చేటువంటి భోగి. ముందు వచ్చేది భోగి పండుగ. భోగి పండుగ అనేది తొలినాడు అనే అర్థం కూడా ఉందండి. ఈ పండుగ రోజున భోగి మంటలు వేస్తూ ఉంటారు. భోగి మంటలు అంటే కేవలం చలి మంటలు కాదు. అగ్నిని ఆరాధించే ఓ సందర్భం. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో, భోగి మంటలు కూడా అంతే పవిత్రంగా వెలిగించాలి. దక్షిణాయనానికి భోగిని చివరి రోజుగా పరిగణిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడినటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి, రాబోయేటువంటి ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలి అని చెప్పి పరమాత్మ మీ భోగి పండుగ యొక్క విశిష్టత అని చెప్పి పండితులు చెప్తూ ఉన్నారండి. అందుకే ఈ పవిత్రమైనటువంటి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు వేస్తూ ఉంటారు. ఇదే రోజున సాయంకాలం సమయంలో చిన్నారులపై భోగి పళ్ళను పోస్తూ ఉంటారు. భోగి రోజు సాయంకాల సమయంలో బొమ్మల కొలువులు కూడా జరుపుతూ ఉంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రధాన పండుగలకు ముందు వచ్చేటువంటి రోజులు అన్నీ కూడా భోగి కిందే భావిస్తూ ఉంటారు. సంక్రాంతి పండగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టినటువంటి గొబ్బెమ్మలను పుడకలుగా పెడుతూ ఉంటారు. వాటిని భోగి మంటలు వేస్తూ ఉంటారు. వీటిని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రిములు నశిస్తూ ఉంటాయి. మన శ్వాసకోశాలకు సంబంధించినటువంటి అనేక రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ భోగి మంటల్లో ఆవు పేడతో చేసినటువంటి పిడకలు, ఇంటిలోని పాత బట్టలు, పాత చెక్క, పాత వస్తువులను వేస్తూ ఉంటారు. మనలో ఉన్నటువంటి చెడును తలగలబెట్టి మంచిని పెంచుకోవటమే ఈ భోగి మంటల అంతరార్థం అండి. భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడు, ఔషధపు చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తూ ఉంటారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటలో వేయడం వలన శక్తివంతమైనటువంటి గాలి విడుదలవుతుందండి. అందుకే భోగి మంటలను పల్లెటూర్లలో విధిగా వేస్తూ ఉంటారు. అంతేకాదు ఊర్లో ఉండేటువంటి వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి మంట ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లుగా కూడా భావిస్తూ ఉంటారు. ఇంకా రేపు భోగి పండుగ రోజున మీ పూజ గదిలో పెట్టాల్సినటువంటి ఆకు విషయానికి వస్తే జిల్లేడాకండి. మీ ఇంటి దగ్గరలో ఏదైనా జిల్లేడు ఆకు చెట్టు ఉంటే ఆ చెట్టుకు దగ్గర కొన్ని పసుపు నీళ్ళను పోసి చెట్టుకు నమస్కరించుకొని 2 జిల్లేడు ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి. ఆ ఆకులను పసుపు నీటితో శుభ్రం చేసేసి గంధంతో 5 బొట్లు పెట్టుకోవాలి. ఆ బంధంతో కుంకుమ 5 బట్లను పెట్టుకోవాలి. ఇలా 2 ఆకులతో
ప్రమిదలు పెట్టే చోట పూజ గదిలో పెట్టుకోవాలి. ఇక ఈ ఆకులపై 2 మట్టి ప్రమిదలు పెట్టి అందులో ఆవ నూనెను పోసి ఒక్కొక్క ప్రమిదలో 3 ఒత్తులను వేసుకుంటూ ఉండాలి. అగరబత్తులతో దీపం వెలిగించి ఆ ప్రమిదలకు గంధం, కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. అక్షింతలు వేసి పువ్వులను సమర్పించుకొని నమస్కారం చేసుకోవాలండి. ఆ తర్వాత దేవునికి పులగాని నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఈ విధంగా రేపు భోగి రోజున పూజ చేయడం వలన మీకు సూర్య భగవానుని ఆశీస్సులతో పాటు లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం కూడా లభిస్తుందండి. భోగి పండుగ ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది. ఈ రోజున జిల్లేడు ఆకుల పైన దీపం పెడితే మీరు ఎదుర్కొన్నటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఇంటిలో ప్రశాంతత లేదు అని చెప్పి బాధపడేవారు, ఏదో ఒక గొడవ జరుగుతుంది అని చింతించేవారు, జీవితంలో పురోగతి లేదు అని బాధపడేవారు కూడా రేపు భోగి రోజున ఈ ఆకును పూజ గదిలో పెట్టి ఈ ఆకుల పైన దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా జిల్లేడు ఆకులపై 3 ఒత్తుల దీపాన్ని వెలిగించడం వల్ల జీవితంలో మంచి జరుగుతుందండి. చదువుకునేవారు, వృత్తి, వ్యాపారం, ఉద్యోగాలు చేసేవారు, కుటుంబ క్షేమం కోసం కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా రేపు భోగి రోజు ఈ ఆకులను పూజ గదిలో పెట్టి పూజ చేయండి. మీకు అంతా మంచే జరుగుతుంది. అతి ముఖ్యంగా మీ ఇంటిలో మరియు మీ జీవితంలో ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. వినాయకునికి కూడా జిల్లేడు ఆకు పైన దీపం అంటే చాలా ఇష్టం. ఇలా భోగి రోజు ఈ ఆకుల పైన దీపం వెలిగించి వినాయకుడిని జిల్లేడు పువ్వులతో పూజ చేస్తే మీకు విఘ్నరాజుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందండి. మీ పనులలో కలిగే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఈ సంవత్సరం మీకు తిరుగు ఉండదు. భోగభాగ్యాలను ప్రసాదించేటువంటి భోగి పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేసుకోవాలి. హోమగుండం అంతటి పవిత్రమైన భోగి మంటలను భావించాలి. భోగి మంట వెలిగించిన తర్వాత అందులో ఈ వస్తువులు వేయాలి. ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని ఉంచి అందులో పిడికెడు తెల్ల నువ్వులను వేసి కర్పూరం బిళ్ళలను కూడా వేసుకోవాలి. వీటిని వేసి మూట కట్టి భోగి మంట చుట్టూ 3 సార్లు తిరిగి ఆ మూటను భోగి మంటల్లో వేసేయాలి. ఈ విధంగా భోగి మంట చుట్టూ చేస్తే తిరుగుతూ ఒక మంత్రం జపించాలి. అది ఏంటంటే శ్రీయం ఇచ్చేత్ హుత్సానాత్, శ్రీయం ఇచ్చేత్ హుత్సానాత్. ఈ మంత్రాన్ని చదివి మూటను భోగి మంటల్లో వేసి తీరని సమస్యల గురించి చెప్పుకోవాలండి. ఈ విధంగా మూటను భోగి మంటల్లో వేయడం వల్ల మీకున్నటువంటి దరిద్రపు బాధలు, శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ కూడా ఆ మంటల్లో పాటు తగలబడిపోతూ ఉంటాయి. ఇలా ఈ వస్తువులు వేసిన మూటలో భోగి మంటల్లో వేసి మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని తొలగగట్టి అదృష్టాన్ని ఆహ్వానించండి. సంవత్సరానికి ఒకసారి వేసేటువంటి భోగి మంటల్లో నీళ్లను వేడి చేసుకుని స్నానం చేసిన వారికి దోషాలు తొలగిపోతాయని చెప్పి పండితులు చెప్తూ ఉంటారు. అలానే ఆ మంటల్లో నుంచి వచ్చిన బూడిదను గుట్టుగా పెట్టుకోవాలి. బొట్టుగా పెట్టుకోవాలండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు భోగి రోజున ఈ విధానం ఆచరించాలి. భోగి మంటలు ఈ మూట వేసేవాళ్ళు ఖచ్చితంగా స్నానం చేసి ఈ మూటను మంటలో వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ మంటల్లో వచ్చిన బూడిదను నుదుటను బొట్టుగా ధరించాలి. ఇలా చేస్తే మీరు పడుతున్న కష్టాల నుంచి మీరు ఎంతో కొంత విముక్తి పొందుతారు. భోగి రోజున మీరు ఈ విధంగా చేసిన వారికి అగ్నిదేవుని అనుగ్రహం కలుగుతుందని, సకల సంపదలు చేకూరుతాయని చెప్పి పండితులు చెప్తున్నారు. భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసేటువంటి భోగి పళ్ళ గుర్తుకు వస్తాయి. ఆ రోజు రేగుపళ్ళు కాస్త భోగిపళ్ళుగా మారిపోతూ ఉంటాయి. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్ద వారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పిడి నిండా రేగిపళ్ళు, చిల్లరి డబ్బులు, బంతి పువ్వుల రెక్కలు, చెరుకు ముక్కలను తీసుకుని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తలపైనగా పోస్తారు. భోగిపళ్ళు సంధ్యా సమయం తరువాత పోస్తారు. సుమారు 6-7 గంటల సమయంలో పోస్తూ ఉంటారు. ముందుగా పీట వేసి దాని మీద తెల్లని వస్త్రాలు వేయాలి. దానిపైన భోగిపళ్ళు పోసి పిల్లల్ని కూర్చోపెట్టుకోవాలి. ఈ భోగిపళ్ళతో పాటు నాణాలు, పువ్వుల రెక్కలు, చెరుకు గడలు అన్నీ కూడా కలిపి ముందుగా భోగిపళ్ళను తన పిల్లలతో తల్లి పోసి ఆశీర్వదిస్తుందండి. అనంతరం ఇతర సభ్యులు, స్నేహితులు భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. కింద పడిన భోగిపళ్ళను డబ్బులను తీసుకోవడానికి పిల్లలు, పెద్దలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. పిల్లలకు 5 సంవత్సరాల లోపు ఉన్న వారికి బాలారిష్ట దోషాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి కోరుకొని
ఆ రేగిపళ్ళు లేకపోతే భోగిపళ్ళు పోస్తూ ఉంటారు. అయితే భేగుపళ్ళు పోసే ముందు పోసేటప్పుడు తల్లి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం జపిస్తూ భోగిపళ్ళను పోస్తూ ఉండాలి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. ఆ మంత్రం సూర్యనారాయణకు మూర్తికి సంబంధించినటువంటి మంత్రం అండి. అది ఏంటంటే ఓం సారంగాయ నమః, ఓం సారంగాయ నమః అని చెప్పి ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకుంటూ తర్వాత పిల్లలపైన భోగిపళ్ళు పూసినట్లయితే సూర్యనారాయణుని అనుగ్రహం పిల్లలపై ఎల్లప్పుడూ ఉంటుంది. సంవత్సరం మొత్తం ఎలాంటి దుష్టి దోషాలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్లలు ఆనందంగా జీవిస్తారు. భోగిపళ్ళు పోసే ప్రతి తల్లి ఈ విధి విధానాలు గనక పాటించినట్లయితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది అని చెప్పి చరిత్ర ద్వారా తెలుస్తుంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామి గోదాదేవి లీనమైన భోగాన్ని పొందింది అని చెప్పి దానికి సంకేతంగా భోగి పండుగ ఆచరణలో వచ్చిందని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. మరొక కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళానిలోనికి తొక్కింది కూడా భోగి రోజేనని, ఇంకొక వైపు ఇంద్రుని పొగరును అణిచింది గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజు అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. అంతేకాదండి, రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజు కూడా భోగి అని, ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఈ రోజును భోగి పండుగగా జరుపుకుంటూ ఉంటారండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు గనక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.